న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మీ నాగరికతనే నిలిపేస్తా, ట్రంప్ ఘాటు హెచ్చరిక. ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో. 26 జిల్లాల ప్రాతిపదికన నియామకాలపై గెజిట్. అగ్నిమాపక శాఖకు అత్యాధునిక వాహనాలు, పరికరాలు. ఎయిర్ ఇండియా విమాన టికెట్ ధరలు బొగ్గు. శబరిమలలో మహిళలపై ఆంక్షలు సబబే. ఉదయం పూట అల్పాహారంగా వీటిని తీసుకుంటే ఎంతో మేలు. ఈరోజు వార్తలను చూద్దాం. ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో. భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్నినో ఈ ఏడాదిలో ఏర్పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీన్నే సూపర్ ఎల్నినో అంటారు. ఇది జూన్ నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతాయని, ఉష్ణోగ్రతలు భారీగా పెరగవచ్చని, ఋతుపవనాలు అసాధారణంగా ఉండవచ్చని భావిస్తున్నారు. మే నెలలో ఎల్నినో ఏర్పడుతుందని, ఆగస్టు నాటికి బలపడుతుందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనా వేసింది. ఆగస్టులో సూపర్ ఎల్నినో ఏర్పడే అవకాశం 22% ఉందని, స్ట్రాంగ్ ఎల్నినో ఏర్పడటానికి 80%, ఒక మోస్తరు ఎల్నినో ఏర్పడేందుకు 98% అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. 26 జిల్లాల ప్రాతిపదికన నియామకాలపై గెజిట్. రాష్ట్రంలో 26 జిల్లాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 గెజిట్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గెజిట్ను విడుదల చేయనుంది. దీని ప్రకారం 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లు అమల్లోకి రానున్నాయి. ఉద్యోగ నియామకాలకు, బదిలీలకు దీన్నే ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనను సాధారణ పరిపాలనా శాఖ కేబినెట్ ఆమోదం కోసం పంపింది. ఈ నెల 10న జరిగే మంత్రివర్గ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదన రానుంది. ప్రస్తుతం స్థానికేతర కోటా జిల్లా స్థాయి నియామకాలలో 80.20, జోనల్ స్థాయిలో 70.30గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి పోస్టులుగా ఉన్నవి మల్టీ జోన్ పోస్టులుగా మారనున్నాయి. ఇక నుంచి నేరుగా చేపట్టే అన్ని స్థాయిల ఉద్యోగ నియామకాల్లో 95% స్థానాలు స్థానికులకు, 5% స్థానికేతరులకు కోటా ఉంటుంది. అగ్నిమాపక శాఖకు అత్యాధునిక వాహనాలు, పరికరాలు. అగ్నిమాపక శాఖ వద్ద ప్రస్తుతం 4500 లీటర్ల సామర్థ్యం కలిగిన వాహనాలే ఉన్నాయి. తాజాగా కొనుగోలు చేసినవి 5 నుండి 10,000 లీటర్ల సామర్థ్యం కలిగినవి. అధిక ఒత్తిడితో నీటిని వేగంగా పంప్ చేయగలవు. ఈ వాహనాల్లో హౌస్ పైపులు, ఫోమ్ సిస్టమ్, శ్వాస రక్షణ పరికరాలు ఉంటాయి. ఆయిల్, రసాయన పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలని ఆపడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఘటనా స్థలానికి వేగంగా చేరుకునేలా ఈ వాహనాలను డిజైన్ చేశారు. ఇళ్ళు, కార్యాలయాలు, పరిశ్రమలు, ఎత్తైన భవనాల్లో జరిగే అగ్ని ప్రమాదాలను ఆపేందుకు ఇవి దోహదపడతాయి. ఇటువంటి అగ్నిమాపక శకటాలను 25 కొనుగోలు చేయగా దానికి 18 కోట్లు ఖర్చు చేశారు. ఇక 10 కోట్లతో సత్వర స్పందన అగ్నిమాపక వాహనాలను 40 కొనుగోలు చేశారు. ఇన్ఫ్లేటబుల్ రెస్క్యూ రబ్బర్ బోట్లను 50 కొనుగోలు చేసి దానికే 2.49 కోట్లు వెచ్చించారు. హై ప్రెషర్ బ్రీతింగ్ ఎయిర్ కంప్రెసర్ 30 కొనుగోలు చేయగా వీటికి 2.08 కోట్లు ఖర్చు చేశారు. అవసరమైతే స్లీపర్ బస్సుల రద్దు. ప్రజల ప్రాణాలను బలిగొంటున్న స్లీపర్ బస్సులను అవసరమైతే భవిష్యత్తులో రద్దు చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే దీనిపై కేంద్రాన్ని సంప్రదించామని అన్నారు. ప్రయాణించే 2 ప్రాంతాల మధ్య దూరాన్ని లెక్కించి బస్సు గమ్యస్థానం చేరవలసిన సమయాన్ని నిర్దేశిస్తాం. అంతకంటే ముందే వెళ్తే బస్సును సిటీలోకి అనుమతించబోం. 300 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే ప్రైవేటు బస్సుల్లో 2 డ్రైవర్లు ఉండవలసిందే. రాత్రిపూట డ్రైవర్ నిద్రపోయేందుకు 1 సీటు కేటాయించాలి. ఈ విషయాలను ప్రైవేటు బస్సు యాజమాన్యాలకు స్పష్టం చేశామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ అంతిమ లక్ష్యం ప్రమాదాల నివారణ. అందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటాం. రహదారుల వెంబడి స్పీడ్ గన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే 40 కోట్లు మంజూరు చేసింది. డ్రైవర్ను ఎదురుగా వచ్చే వాహన కదలికల్ని అంచనా వేసేలా ప్రతి బస్సులో 2 కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు ఆదేశించామని వివరించారు. మీ నాగరికతనే నిలిపేస్తా,
దాడులు, ప్రతిదాడులు, డెడ్లైన్లు, సడలింపులు, కవ్వింపులు, బెదిరింపులు. 6 వారాలుగా భీకరంగా సాగుతున్న పశ్చిమాసియా యుద్ధంలో ఉత్కంఠత పతాక స్థాయికి చేరుకుంది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు బుధవారం తెల్లవారుజామున ముగిసింది. మంగళవారం రాత్రి వరకు ఇరాన్ రాజీకి రాలేదు. హర్ముజ్ను తెరిచి టెహ్రాన్ తమతో ఒప్పందానికి దిగకపోతే ఒక్క రాత్రిలో ఇరాన్ నాగరికత మొత్తం నశించిపోతుందంటూ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. అమెరికా అధ్యక్షుడిని ఉన్మాదిగా పేర్కొంది. సంధి కుదుర్చుకునే దిశగా సంకేతాలివ్వని ఇరాన్ అమెరికా దాడుల నుంచి విద్యుత్ కేంద్రాలను కాపాడుకునేందుకు మానవ హారాలుగా ఏర్పడాలని తమ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలపై దాడులను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని యావత్ ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది. శబరిమలలో మహిళలపై ఆంక్షలు సబబే. అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయంలో 10 నుండి 50 ఏళ్ల వయసు మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. మత విశ్వాసం, మతపరమైన స్వయం ప్రతిపత్తి పరిధిలోకి వచ్చే ఈ అంశాలు న్యాయ సమీక్షకు అతీతమైనవని పేర్కొంది. ప్రార్థనా స్థలాలు, మతపరమైన కేంద్రాల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందంటూ దాఖలైన పిటిషన్లపై 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభించింది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అధ్యక్షతన ఈ ధర్మాసనంలో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, జస్టిస్ ప్రసన్నా బి పరాలే, జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్సీ సభ్యులుగా ఉన్నారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. పౌరులందరికీ మత స్వేచ్ఛను కల్పించిన రాజ్యాంగంలోని 25వ అధికరణాన్ని ప్రస్తావిస్తూ శాంతి భద్రతలకు, ప్రజారోగ్యానికి, నైతికతకు, మత ఆచారాలు భంగం కలిగిస్తున్నట్లయితే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చునని తుషార్ మెహతా పేర్కొన్నారు. సామాజిక రుగ్మతకు మతాచారం అనే ముద్ర వేస్తే అది తప్పనిసరి మతాచారమా, సామాజిక రుగ్మత అనే విషయాన్ని న్యాయస్థానాలు పరిశీలించవచ్చునని తెలిపారు. 10 నుండి 50 ఏళ్ల వయసు మహిళలకు ఆలయంలోకి ప్రవేశ నిరాకరణను అంటరానితనంగా రాజ్యాంగ అధికరణం 17కు ఉల్లంఘనగా అభివర్ణించిన 2018 నాటి సుప్రీంకోర్టు తీర్పు పట్ల తనకు తీవ్ర అభ్యంతరం ఉందని తుషార్ మెహతా తెలిపారు. దీనిపై జస్టిస్ బివి నాగరత్న స్పందిస్తూ 1 నెలలో మహిళలకు 3 రోజులు అంటరానితనం ఉండి 4వ రోజు అంటరానితనం ఉండదని అనుకోవడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. నెలలో 3 రోజుల పాటు అంటరాని వ్యక్తిగా మహిళను పరిగణించకూడదని ఆమె అన్నారు. అంటరానితనాన్ని అధిగమించడానికే అధికరణం 17ను ప్రాథమిక హక్కుగా చేర్చారన్నారు. తాను ఋతుక్రమ సమస్య గురించి మాట్లాడటం లేదని తుషార్ మెహతా అన్నారు. శబరిమల ఆలయ ప్రవేశంపై ఆంక్షలు ఋతుక్రమానికి సంబంధించినది కాదని, వయసు పరిమితికి సంబంధించినదేనని పేర్కొన్నారు. ఒక్క శబరిమల ఆలయంలో మినహా దేశంలోని అయ్యప్ప స్వామి ఆలయాలన్నిటిలోనూ అన్ని వయసుల మహిళలకు ప్రవేశం ఉంటుంది. ఇది ఒక విలక్షణమైన కేసు అని మెహతా తెలిపారు. విశ్వాసం, ఆచరణకు సంబంధించిన అంశం. ఏది అవసరం, ఏది అవసరం లేదో తేల్చాలంటే మత గ్రంథాలను అవగాహన చేసుకోవాలి. వయసు లేదా ఋతుక్రమ స్థితి ఆధారంగా శబరిమల ఆలయంలోకి మహిళలను రానియకపోవడం ఒక రకమైన అంటరానితనమని, పితృస్వామ్య ధోరణి అని 2018 నాటి తీర్పులో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ అంశం పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించిందని తుషార్ మెహతా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 25వ అధికరణం ఇచ్చే సమానత్వ హక్కును మతాల మధ్య సమానత్వం అనే కోణంలో అర్థం చేసుకోవాలే తప్ప లింగ వివక్ష అనే అంశం అసలు ఆ ఆర్టికల్ కిందికే రాదని గుర్తు చేశారు. ఒక మతపరమైన ఆచారం ఆ మతానికి ఆవశ్యకమా కాదా అని నిర్ణయించే అధికారం కోర్టులకు లేదని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్ హ్యాట్రిక్ విజయం. సూపర్ ఫామ్లో ఉన్న యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 77 నాట్అవుట్, వైభవ్ సూర్యవంశీ 39 రాజస్థాన్ రాయల్స్కు మరో విజయాన్ని అందించారు. వర్షం వల్ల మంగళవారం 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో ఆ జట్టు 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది.
మొదట యశస్వి వైభవుల మెరుపులతో రాజస్థాన్ 3 వికెట్లకు 150 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఛేదరలో ముంబై 9 వికెట్లకు 123 పరుగులే చేసింది. ఆ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. తొలి ఓవర్లోనే రికెల్టన్ను అవుట్ చేసిన ఆర్చర్ రాయల్స్కు శుభారంభాన్ని అందించగా బర్గర్ బౌలింగ్లో సూర్యకుమార్, సందీప్ శర్మ బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ అయిపోయారు. ఎయిర్ ఇండియా విమాన టికెట్ ధరలు బొగ్గు. దేశీయ అంతర్జాతీయ విమానయానం మరింత భారంగా మారనుంది. ఎయిర్ ఇండియా గ్రూప్ విమాన టికెట్లపై ఇంధన సర్ఛార్జీని పెంచాలని నిర్ణయించింది. విమానాల ప్రయాణ దూరాన్ని బట్టి సర్ఛార్జీలను విధించింది. దేశీయ విమాన సర్వీసులపై $299 నుంచి $899 వరకు, అంతర్జాతీయ విమాన సర్వీసులపై $24 నుంచి $280 వరకు ఇంధన సర్ఛార్జీని విధించనున్నట్లుగా మంగళవారం వెల్లడించింది. కులరహిత సమాజం కోసం మ్యారథాన్ వాక్. భారతీయ సమాజం కులాలతో వెనుకబడి ఉందని, కుల నిర్మూలన జరిగితేనే సమాజం సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని సోషల్ ఆడిట్ విభాగం డైరెక్టర్ జి శ్రీకాంత్ పేర్కొన్నారు. కులరహితం సమాజహితం నినాదంతో 20 సంస్థలు వేదికతో ఏర్పడిన సమభావన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో మ్యారథాన్ వాక్ జరిగింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఎంజీ రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం వరకు ఈ వాక్ జరిగింది. తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గొర్రం జాషువా, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు సమభావన కమిటీ చైర్మన్ డాక్టర్ సమరం, ప్రముఖ విద్యావేత్త ఎస్ఆర్ పరిమి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీ ముందు తీన్మార్ బృందం, డప్పు బృందం కోలాహలంగా విన్యాసాలు చేస్తూ వాయిద్యాలతో ముందుకు నడిచాయి. సభకు సమభావన కమిటీ కన్వీనర్, సాహితీ విమర్శకులు అనిల్ డానీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సమభావన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ జి సమరం మాట్లాడుతూ, కులాంతర వివాహాలు పెద్ద ఎత్తున జరిగేందుకు అటు ప్రభుత్వం, ఇటు పౌర సమాజం కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో పురప్రముఖులు వైవి ఈశ్వర్రావు, డాక్టర్లు గోపాలం శివనారాయణ, కామినేని పట్టాభిరామయ్య, జీవి మోహన్ ప్రసాద్, మాకినేని కిరణ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు సుంకర రాజేంద్ర ప్రసాద్, ఎంబీవీకే ట్రస్ట్ చైర్మన్ పి మధు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉదయం పూట అల్పాహారంగా వీటిని తీసుకుంటే ఎంతో మేలు. ఉదయం పూట అల్పాహారం మానకూడదని అంటారు. ఆరోగ్యకరమైన అల్పాహారాలు తీసుకుంటే తక్షణ శక్తి లభించడమే కాక ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. రకరకాల కూరగాయల ముక్కలతో తయారు చేసిన ఓట్స్ ఉప్మా తినడం వల్ల శరీరానికి పోషకాలు లభిస్తాయి. ఇది త్వరగా జీర్ణమవుతుంది కూడా. ఇడ్లీని కూడా మంచి అల్పాహారమే. దీన్ని తయారు చేసుకునే ముందు పిండిలో కొన్ని క్యారెట్ ముక్కలు, కొద్దిగా బీట్రూట్ తురుం, కొద్దిగా పాలకూర తరుగు కలుపుకోవచ్చు. బ్రౌన్ బ్రెడ్ స్లైసులపై కీరా, క్యారెట్, టమాటా ముక్కలను చేర్చుకొని కొత్తిమీర తరుగు చల్లుకుని తింటే చాలా మంచిది. నానబెట్టిన అటుకులు, మొలకలు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలతో తయారు చేసిన పోహా ఆరోగ్యానికి చాలా మంచిది. అల్పాహారంగా తాజా పండ్లను, వాటితో తయారు చేసిన స్మూతీలను, ఉడికించిన కోడిగుడ్లను కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కోమాలో ముస్తఫా ఖమేనీ, తీవ్ర విషమంగా ఆరోగ్య పరిస్థితి, నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో సుప్రీం లీడర్. ఫైనల్లో మీనాక్షి, జైస్మిన్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ క్రీడాకారుణులు జైస్మిన్, మీనాక్షి ఫైనల్లోకి దూసుకువెళ్లారు. మహిళల 57 కేజీల సెమీఫైనల్లో జైస్మిన్ 3-2తో నైజీనా యుక్తామోవాపై విజయం సాధించింది. ముఖేష్ పలక్ స్వర్ణగురి. ప్రపంచ కప్ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ షూటర్ ముఖేష్ నేలపల్లి జోరు కొనసాగుతోంది. అతడు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో పలక్తో కలిసి స్వర్ణం కైవసం చేసుకున్నారు. ఐపీఎల్లో నేడు ఢిల్లీ వర్సెస్ గుజరాత్. రాత్రి 7:30 గంటల నుండి మ్యాచ్ ప్రారంభం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.